హాయ్ అండి అందరికి. నా పేరు సంతోష్, గుర్తుంది అందరికి. చాలా రోజులు కదా యూట్యూబ్ లో కనిపించక. నేను పాత ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది, అందరికి తెలుసు ఆ విషయం. ఇది ఎందుకు క్రియేట్ చేసిన అంటే ఏడ జనాలు నన్ను మర్చిపోతారన్న భయంతో క్రియేట్ చేసిన దీన్ని. ఎందుకోసం అంటే మన ఛానల్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా యూట్యూబ్ లా, దానికోసం అని చెప్పేసి ఈ కొత్తది క్రియేట్ చేసి ఇలా పెడుతున్నా వీడియోస్. అయితే మన పాత ఛానల్లో పెట్టే వీడియోలు ఇలా పెట్టలేము. ఎందుకోసం అంటే హోల్ పెట్టడం వల్లనే దాని వల్లనే ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. దానికోసం అని చెప్పి ఈ ఛానల్ క్రియేట్ చేసినాం. ఈ దీంట్లో అనేది ఇలాంటి వీడియోస్ వస్తాయి, ఫార్మింగ్ సంబంధించిన గానీ, లేకపోతే మన రెగ్యులర్ చేసే పనులు గానీ, మన షెడ్ కాడ పనులు గానీ, మన పికిల్స్ దాంట్లో గురించి గానీ ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. మనకేందంటే 1 year వరకు అందులో పెట్టలేము. ఈ ఛానల్ పేరు వచ్చేసి సంతోష్ ఫార్మర్. ఇలా చూస్తున్నారు అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన రెగ్యులర్ గా 1 year వరకు అయితే పాత మన కోళ్ళ సంబంధించిన వీడియోలు పెట్టలేం కదా, 1 year తర్వాత పెడతాం. ఇందులో అయితే రెగ్యులర్ ఈ వీడియోస్ వస్తుంటాయి. మనం చిలకలు ఏం చేసే వీడియోలు గానీ, చిలకలు చేసే పనులు గానీ, షెడ్ కాడ చేసే పనులు గానీ ఇట్లాంటి కంటెంట్ వస్తుంటది. ఇప్పుడైతే చూస్తున్నారు కానీ నేనైతే మిరపతోటలు ఉన్నా. అంటే ఇంట్లో ఎక్కువ ఈ చెత్త ఉంది. ఇది వయార్ బామ్ అంటారు మన కాడ. ఈ వయార్ బామ్ గడ్డి అనేది ఎక్కువ ఉంది. కాకపోతే అయితే దీంట్లో మనం అమ్మడానికి పెట్టుకున్నది కాదు, తినడానికి మటుకు పెట్టుకుని వస్తుంది. దీనికి వచ్చిన ఖర్చు ఎంత అంటే మనకు ఒక 1500 నార ఖర్చు మనమే తెచ్చి నాటుకున్నాం. అంత మించి ఏంది లేదు. ఇప్పటి వరకు ఒక స్ప్రే వేయలేదు, ఇంత మంది వేయలేదు. ఏది వేయకున్నా కూడా ఇంత మంచిగా కాసింది. ఇది చూసుకోవచ్చు. కాకపోతే కొన్ని కాయలు అనేది వేస్ట్ అయిపోతున్నాయి. ఇట్లా పురుగు అనేది కొట్టేసి ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక్కడ పురుగు కొట్టేసి మొత్తం తినేసి ఇది ఖరాబ్ అయింది. ఇట్లా కొన్ని ఖరాబ్ అయితే గానీ ఆల్మోస్ట్ ఇంకా ఆర్గానిక్ అని చెప్పుకోవచ్చు. మనం తినడానికి మాత్రం పెట్టుకున్నాం. ఇది ఎలాంటి స్ప్రే చేయలే, అవే కాస్తున్నాయి, అవే అవుతున్నాయి. ఆర్గానిక్ అంటే ఇదేనేమో మరి నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఇది దీన్ని 50% ఆర్గానిక్ అంటారంట. అనిల్ బ్రో చెప్తున్నాడు. అయితే దేనికోసం అంటే చాలా మంది జీవామృతం అని, పంచగవ్య అని అవి స్ప్రే చేస్తుంటారు. అయితే అవి కూడా మనం తయారు చేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. అందుకే కంప్లీట్ గా అది చెప్తలేము. అంటే అది కింద స్ప్రే చేస్తే ఇట్లాంటి డ్యామేజ్ కూడా ఉండకపోవచ్చేమో మరి మేబీ. ఇక కాకపోతే ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇంట్లో ఏ ఫర్టిలైజర్ వాడకుండా అట్లాంటివి చేయకుండా ఉంటే బెటర్ ఉంటుంది. కాకపోతే ఒక మన 3 years బ్యాక్ మనం మిర్చి తోట పెట్టినాం. ఏది పండు మిర్చి. అది పెట్టినప్పుడు కొంచెం ఎరువులు పడ్డాయి కదా, అది కొంచెం ఆర్గానిక్ కాకపోవచ్చు. ఆ బలాలు ఎక్కువ ఎట్లున్నో తెలియదు కానీ ఇప్పుడైతే అంటే కోలేరు వాడినాం దీంట్లో ఎక్కువ. షెడ్ క్లీన్ చేసుకొచ్చి ఇళ్ళల్లో చల్లితే ఇదే మంచిగా వచ్చేసింది చేను కూడా. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం జస్ట్ దీనికి ఒక 1500 ఖర్చు పెట్టినాం. జస్ట్ అదేంది ఒక నారు కోసం తీసుకొచ్చాం. 1500 అంటే ఒక మొలక ₹1.5 పడ్డది. ఒక 1000 మొలకలు తీసుకొస్తే ₹1500 ఖర్చు అయింది. 1500 ఖర్చు పెట్టి నాటుకునే జస్ట్ మనం తినడానికి పెట్టుకున్నాం. అది మనం తింటూ బయట ఒక షాప్ దగ్గర నేను మిర్చి పోస్తున్నా. అంటే ఈ కాయలు రోజు ఒక 3 కేజీలు కానీ 4 కేజీలు కానీ అట్లా పోస్తున్నా. ఒక 60 నుంచి 70 కేజీల మిర్చి నేను అమ్మిన. ఎక్కువనే అమ్ముంటా, దాదాపు 80 కేజీల దాకా అమ్ముంటా. అంటే నేను అమ్మాలి దీని మీద చేయాలని చేయలేదు, నార్మల్ గా పెట్టుకోవాలని పెట్టుకున్నాం తినడానికి. కాకపోతే ఇది ఎక్కువ రావడం వల్ల ఇచ్చినాం, షాప్ లో కూడా ఇచ్చినాం. మళ్ళీ ఆడేమైతుంది, మనకి నెల పేరు మీద ఒక 2000 ఒక 3000 దాకా అట్లా సైడ్ ఇన్కమ్ వస్తుంది. జస్ట్ పెట్టుకునేది 6 సార్లు మనకు 2-3 వేలు అక్కడ నుంచి వస్తున్నప్పుడు మనకు సరుకులు కానీ అలాంటివి కానీ మనకు షాప్ కా నుంచి తెచ్చుకుంటున్నాం. మనం డబ్బులు తీసుకోకపోయినా కానీ అదొక యూజ్ అవుతుంది. మనం కూడా కొన అవసరం లేదు. ఈ మిర్చితో పాటు వంకాయ, టమాటా, చిక్కుడు పెట్టినాం. అది జస్ట్ మన తినడానికి 2 సార్లు పెట్టుకున్నాం. అది అయిపోయింది, తోట కూడా అయిపోయింది. మనం చిలకలు ఎంతో వేసుకుంటాం. మనం 2 ఎకరాలు 3 ఎకరాలు పత్తి బుడ్డలు అని చెప్పేసి అవి వేసుకుంటాం. దాంట్లో కొంత భాగం ఒక 2 సార్లు మిర్చి, 2 సార్లు టమాటా, 2 సార్లు చిక్కుడు, అంటే మనకి ఇష్టం, మనకి నచ్చిన కూరగాయలు ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా వేసుకుంటే మనం తినడానికి బాగుంటది. అంటే ఇట్లా ఆర్గానిక్ గా, అంటే ఇంత మనం వాడకున్నా కానీ ఫర్టిలైజర్ అయితే తక్కువ కొట్టుకోవచ్చు. మనం ఒక్కసార్లు 2 సార్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ పురుగు రాదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కోలేరు కానీ పశువుల పెండ కానీ అందరికాడ ఉంటుంది, అందరికాడ దొరుకుతుంది. అది వేసుకొని చేసుకుంటే మనం తినడానికి మాత్రం కొంచెం హెల్దీగా తినొచ్చు. మన వీడియోలు అయితే ఇలాంటి వీడియోలు వస్తుంటాయి. ఇంకా నేను నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇప్పటి వరకు కోలిగిన ఇడిచి ఇగో ఇన్నే తిరుగుతున్నా. దీంట్లోకి నల్లాలి మరి ఇది ఎండిపోతుందని చెప్పేసి దీనికి తోటకి నీళ్ళు పెట్టేసినాం. పోయి ఇంటికి వేసి కొంచెం స్నానం చేసి తినేసి అవతల నల్లాలు బుడ్డ చేను వెళ్ళిపోతుంది. మళ్ళీ పోయి అవతల నల్లాలు గిన్నె తిప్పేసి, నల్లాలంటే తెలుసుగా పల్లి చేను స్ప్రింక్లర్లు అవి ఇప్పుడు చూపిస్తా. తినేసి వెళ్ళి ఆడికి పోయి స్ప్రింక్లర్ తిప్పేసి తర్వాత వరకు ఏందో మనం రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. హైదరాబాద్ దేనికోవచ్చు ఈడ పని వదిలిపెట్టి ఎందుకోవచ్చు అని మళ్ళీ నన్ను వేసుకోకరే. మనం పోయింది కొన్ని మన పని కోసమే. దేనికంటే మన కంపెనీ అనేది ఒక చిన్న కంపెనీ ఉంది కదా, చిన్న కంపెనీ కోసం కొన్ని ఎంక్వైరీ చేయడానికి కానీ కొన్ని శాంపిల్ టెస్టులు అవి ఇవి అని ఉన్నాయి, కొన్ని ప్రాసెస్. అవి కూడా రెగ్యులర్ గా చెప్తుంటాం, నెక్స్ట్ వీడియోలలో చెప్తుంటాం. ఇదే మన చిలక. ఇందులో మనం పల్లి చేను వేసినాం. ఈ పల్లి చేను వేసినాం. కోళ్ళు ఆ బిజినెస్ అని హైదరాబాద్ పోయి అవన్నీ తిరుగుకుంటా ఈ పల్లి చేను ఎండబెట్టినాం. మనం అక్కడ నుంచి వచ్చే వరకే ఒక 2 రోజులు అయింది. ఆ నుంచి తడి తిప్పుకొచ్చినాం. కాకపోతే పరిస్థితి మాత్రం తడిలేని దిక్కు ఇట్లా అయిపోయింది, ఎండిపోయింది మొత్తం పూరా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎండిపోయిన దానికి ఇట్లా నల్లాలు వేసుకుంటూ పోవాలి. నల్లాలు వేసుకుంటూ పోతే అవి జల్ల మళ్ళా చిగురిస్తాయి అవి. కాకపోతే ఇంత దారుణంగా మాత్రం ఎండబెట్టొద్దు, కొంచెం జాగ్రత్త పడాలి. కాకపోతే దారుణంగా ఎండిపోయింది ఈ సైడ్. అంటే ఈ సైడ్ బాగానే ఉంది కానీ ఈ సైడ్ జర నల్లాలు తిరగలేదు, కొంచెం డిస్టెన్స్ వల్లనే సరిగా నాననట్టుంది. అందుకని ఇటు సైడ్ తొందర నానిపోయింది. ఇటు సైడ్ జర పర్లేదు బాగానే ఉంది. కాకపోతే మేము అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి కోళ్ళు అనుకుంటా దాని అనుకుంటా అది అని కొంచెం ఇది నెగ్లెక్ట్ అయిపోతుంది. 2-3 రోజులు దీన్ని గట్టిగా కష్టపడితే ఈడ వరకు అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకా దాని మీద ఫోకస్ చేయొచ్చు. ఒక 2-3 రోజుల వరకు మళ్ళీ రెస్ట్ దొరుకుతుంది మనకు. అక్కడ ఎక్కువ గట్టిగా ఫోకస్ చేయొచ్చు.
ముందే మనమే సాంసాం పనులు చేస్తున్నాం. ఆల్రెడీ దీనికి సరిగా వాటరే కడతలేవు అంటే పందులు అది ఇప్పుడే స్టార్ట్ అయింది. వేసి 40 రోజులు అయింది చేనేసి. ఇగో ఇప్పుడు పందులు చూడు ఎట్లా తోముతున్నాయి మొత్తం. ఇవన్నీ పందులు నూకినాయి 7 కాడికి. ఈ పైపునేమో యూ షాప్ లాగా చేసినాయి. నేనెందుకు పొరలాడతా, పందులు చూడు ఎట్లా గుంతలు చేసినాయో. అది పందులకు తర్వాత నీకే సాధ్యం అది. మనం నవ్వుకుంటున్నా కానీ లోపల ఇట్లా అనిపిస్తుంది అంటే కోపం మామూలు ప్రెస్టేషన్ వస్తలేదు. చేను ఎండిపోయింది ఒకటి ఉంటే. ఇది ఎన్ని రోజులు అయింది, కనీసం 40 రోజుల చేను. ఇంకా టైం ఉంది. ఇప్పుడే ఇంతగానో చూపించిన అంటే ముందర ఎంత చూపిస్తావో నాకు అర్థమైతలేదు. టార్చర్ చూపించేటట్టున్నాయి. పైపులు ఏం చేసిందో ఇట్లా దగ్గర చేసిన ఇట్లా ఉన్నది ఈ పైపు. ఇంకా పందులు కాకపోతే ఏమిటుంటాయి ఇవి, పాడు చేసినాయి మొత్తం. అందులో ఉండవు కాదు. చుట్టుముట్టు ఏమనుకుంటా మన దానికి ఎందుకు వచ్చినాయి మొత్తం నూకి ఎడగాడి దేవులాడిపోయినాయి. అయ్యో చిలకకు నువ్వే భద్రత. చిలకకు భద్రత కానీ పంటకు కాదు. నేను పంటకు చిలకకి ఇస్తే పంటకు భద్రత అవుతుంది. దాంట్లో పని అంటవా? మరి వేరే ఏంటి చెప్పు. ఇట్లా దొబ్బుతాయి, అది మంచివి కావాలి. మాకు బాగా తెలుసు దాంట్లో గురించి. అవి మంచివి కావట దోస్తాను ఎక్కువ వేస్తాడు దాంట్లో తర. రోజు గెయిన్ అయినా ఏడా ఇక్కడ రన్నింగ్ కన్నా వచ్చేది మనం వస్తుంటే నేను ఉరుకొస్తాను మంచిగా. అవి వచ్చిన మొక్కలాగా బడబడ పత్తి చెట్లు మొత్తం వచ్చిగా అయినాయి. లోపల నేను అక్కడ అవి ఇక్కడ అవి నన్ను చూసి భయపడిపోయి బయట పడ్డాయి. రన్నింగ్ లేవండి ఈ నుంచి అంత పొడుగుంది, పోతే ఏం కాదు. ఇంకోటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఎంతో ఇష్టంగా మన కవర్ గుంతలు ఉండే చేపలు అవి తీసుకొచ్చి ఇందులో ఇడిచినాం. ఆ కవర్ మొత్తం ఫెయిల్ అయింది, వాటర్ పోతున్నాయి అని చెప్పేసి. ఇలా ఇది వాటర్ బాగా కొడుతుంది బోరు. దానికోసం అని పెట్టి ఫుల్ గా నింపేపోయిన వాటర్. ఒక 2 రోజులనే మొత్తం నీళ్ళ నింకిపోయి చేపలన్నీ చనిపోయినాయి. అంటే ఆడ కనిపిస్తున్నాయి 7 ఎత్తుకెళ్ళినట్టున్నాయి. ఆడ ఇంకా చాలా ఉన్నాయి. ఆడ కొంచెం పెద్దది ఉంది. ఆ రాయికాడ పెద్ద చేప. అయితే ఇంకా ఇంట్లో బురద మట్టలు అంటారు, కర్ష మట్టలు అంటారు, ఐడియా ఉందా? అలాంటి చేపలు చాలా ఉన్నాయి. అలా బురదలు ఏడ ఊడికిపోయినాయో. కాకపోతే చిన్న సైజు, ఒక ఏల్ సైజు ఉంటాయి. ఏల్ సైజు మొత్తం చచ్చిపోయినాయి పాపం. అవి మంచిగా ఈ పంట అయ్యేలోపు అవి కూడా మంచి సైజులు అయితే ఈ పంట అయిపోయినాక దీన్ని తిందాం అనుకున్నా. అవి పిట్టలు తినేస్తున్నాయి. ఏంటో అవి బొచ్చ పిల్లలు ఇంత వెళ్ళిపోయినాయి. అవి మొత్తం పోయినాయి అన్నీ. మనం అటు పోయి ఇటు వచ్చే వరకు బుడ్డ చేను ఎండిపోవడం, బుడ్డ చేను పందులు పడడం, బాయిల చేపలు చచ్చిపోయినాయి. అన్నీ అవుతుంటాయి అట్లాంటివి అప్పుడప్పుడు. ఇదే పర్మనెంట్గా అనుకోని ఇలాంటివి చేస్తే ఏంది పరిస్థితి. కాకపోతే ఇష్టంగా పెంచుకున్నాం. మంచిగా మనమే ఇక్కడ కూర్చొని గాలం వేసుకొని పట్టుకుంటే ఎంత ఫీల్ ఉంటుంది. నీళ్ళు అయిపోయినా అది దాంట్లో ప్రాణాలు తీసేసిన పాపం నాదే.